హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది భారతి షో. నేను మీ భారతి. ఈరోజు మనము ఎగ్ మసాలా రైస్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనము ఉడికించిన 3 ఎగ్గులు తీసుకుందామండి. తర్వాత ఒక గడ్డ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, తాలింపు గింజలు, సగం చెంచా కారం పొడి, సగం చెంచా పసుపు, ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, తురిమిన కొబ్బరి పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, ఉడకబెట్టిన రైస్ తీసుకుందాం. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకుందామండి. ఒక బాండీ పెట్టుకుందాము. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ పోయేంత వరకు ఆవిరయ్యేంత వరకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వెళ్ళిపోయినాయండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో సగానికి కట్ చేసుకునే ఎగ్స్ని వేసేసుకున్నామండి. ఇందులోనే మనం లైట్గా చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఎందుకంటే సాల్ట్ ఇప్పుడు కొద్దిగా పడితే చాలా టేస్ట్ వస్తుంది ఎగ్స్కి. ఎగ్స్ బాగానే రోస్ట్ అయ్యాయండి. మనము దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు రైస్ కలుపుకోవడానికి ఒక బాండీ లాంటిది పెట్టుకున్నాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నామండి, 2 స్పూన్ల ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ మనము తాలింపు గింజలు వేసేసుకున్నామండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి పీలికలు వేసేసుకున్నాము. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి కాబట్టి మనము ఫస్ట్ తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి వేసేసుకున్నాం. ధనియాల పొడి వేసేసుకున్నాం. కొంచెం అట్లా కలిపేసి చిటికెడు కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకున్నామండి. ఇందులో మనం తీసి పెట్టిన 1/2 స్పూను కారం పొడి, ఇందులోనే మనము ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని వేసేసుకున్నాం. ఇది బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టుకోవాలండి. ఎగ్స్కి మసాలా పట్టుకుందండి. మనం ఎగ్స్ మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే ఎల్లో అంతా రైస్లో కలిస్తే పిల్లలు తినరు కదా, మనం కూడా తినడానికి ఇష్టపడము. కాబట్టి ఎగ్స్ మాత్రం తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే రైస్ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇది కలుపుదాము.
రైస్తో బాగా మసాలాతో కలుపుకున్నామండి. రైస్ని బాగా కలిసింది. మనము ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. ఇప్పుడు మనం ముందు మసాలాతో రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకున్నాం. దీనిపైనే మనం కడిగి పెట్టుకున్న సన్నగా తరుగుకున్న కొత్తిమీరని వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రైస్ చాలా బాగుంటుందండి. పిల్లలకి స్కూల్కి క్యారెట్ పెట్టడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మా పిల్లలు తినలేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదండి. కాబట్టి పిల్లలకు లంచ్కు మంచిగా చేసి పంపించండి. అదేవిధంగా మీరు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.